నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ వైద్యుడి పొగరు. ముదినేపల్లి అనే గ్రామంలో శేషాచలపతి అనే ఒక గొప్ప వైద్యుడు ఉండేవాడు. ఆయన వ్రణవైద్యంలో మంచి దిట్ట. ఆయన చెయ్యి తగలగానే ఎంత భయంకరమైన వ్రణమైనా ఇట్టే తగ్గుముఖం పడుతుందని చెప్పుకునేవారు. ఒకసారి శేషాచలపతి ఉండే ప్రాంతాన్ని పాలించే రాజు రాచపుండు వ్యాధికి గురయ్యాడు. వీపున లేచిన ఆ పుండు రాజును నరకయాతన పాలు చేయసాగింది. ఆస్థాన వైద్యుడు ఎన్ని రకాల మూలికలు వాడి చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ పరిస్థితిలో శేషాచలపతి ప్రశస్తి ఆ నోటా ఈ నోటా రాజాంతపురం చేరింది. శేషాచలపతి గురించి మంత్రి సేనాపతి రాజుకు చెప్పారు. రాజు విరక్తిగా నవ్వి, సరే, ఏ పుట్టలో ఏ పామున్నదో చూద్దాం, ఆ వైద్యుడికి కబురు చేయండి అని మంత్రికి చెప్పాడు. మంత్రి ఆజ్ఞ మేరకు రాజభటులు పల్లకి తీసుకుని శేషాచలపతి ఉండే ముదినేపల్లి గ్రామానికి వెళ్ళారు. ఆయనకు రాజు ఆహ్వానాన్ని వివరించారు. తన వైద్య ప్రావీణ్యం రాజ్యాన్ని రాజు వరకు చేరినందుకు శేషాచలపతి ఎంతగానో సంతోషించాడు. అయితే ఆయన ప్రయాణానికి సిద్ధపడుతున్న సమయంలో ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఆ కారణంగా ఆయన భటుల వెంట రాజధాని వెళ్ళడానికి నిరాకరిస్తూ, మహారాజు గారికి నా వైద్యంలో అంతగా గురి ఉంటే ఆయన్నే ఇక్కడికి రమ్మని చెప్పండి అన్నాడు. ఇది విన్న భటులకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. మహారాజు గారి ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్న వైద్యుడికి ఆ ధైర్యం ఏమిటో వాళ్లకు అర్థం కాలేదు. వాళ్ళు తిరిగి వచ్చి రాజుగారికి జరిగిన సంగతి విన్నవించుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సేనాపతి ఉగ్రుడైపోయి, ఏమిటి, పిచ్చి మొక్కలతో పసర్లు పిండుకునే ఒక గ్రామ వైద్యుడికి ఎంత పొగరు! మహారాజా, ఆజ్ఞ ఇవ్వండి, ఇప్పుడే వాడిని బంధించి తెస్తాను అన్నాడు. రాజు అతన్ని వారిస్తూ, పిచ్చి మొక్కల్లోంచి అమూల్యమైన మూలికల్ని గుర్తించగల అతడి నైపుణ్యాన్ని మనం గౌరవించాలి. నేను వెంటనే వైద్యుడు ఉండే గ్రామం వెళ్ళదలిచాను. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయండి అన్నాడు. రాజు కొద్దిపాటి పరివారంతో పల్లకీలో గ్రామం చేరి గ్రామం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదిలో దిగాడు. సేనాపతి శేషాచలపతి ఇంటికి వెళ్ళి, ఏమండి, మహారాజు గారు మీ గ్రామ శివారు వరకు వచ్చారు, అది సరిపోతుందా, లేక తమ భవనానికే రమ్మంటారా అని హేళనగా అడిగాడు. శేషాచలపతి సేనాపతి మాటల్లోని వ్యంగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రాజుగారి విడిదికి వెళ్ళి ఆయనకు వినయంగా నమస్కరించి వ్రణాన్ని పరీక్షించి వైద్యం ప్రారంభిస్తూ, మహారాజా, వ్యాధి నివారణకు చికిత్స ఎంత ప్రధానమో పథ్యం కూడా అంతే ప్రధానం. అందువల్ల తమరు మా ఇంటి నుంచి పంపే ఆహారాన్ని మాత్రమే భుజించాలి. కఠిన పథ్యం గనక 2 వారాల పాటు తమ జిహ్వచాపల్యాన్ని పూర్తిగా చంపుకోక తప్పదు అని చెప్పాడు. ఆ తర్వాత శేషాచలపతి ఎన్నో అరుదైన మూలికల్ని కష్టపడి సంపాదించి శ్రద్ధగా వైద్యం చేశాడు. వారం రోజుల్లో వ్రణం తగ్గుముఖం పట్టి మరొక వారానికి పూర్తిగా మాడిపోయింది. రాజు శేషాచలపతిని ఎంతగానో మెచ్చుకుని, వైద్యంలో మీ ప్రతిభ అపూర్వం. ప్రతిఫలంగా నేను ఏమిచ్చినా మీ రుణం తీరదు. నా తృప్తి కోసం అడుగుతున్నాను. మీకు ఎంత ధనం కావాలో కోరుకోండి, ఖజానా నుంచి పంపగలను అన్నాడు. శేషాచలపతి వినయంగా, ప్రభు, నాకు కొన్ని పంట పొలాలు, పండ్ల తోటలు ఉన్నవి. వాటి మీద వచ్చే ఆదాయంతో నా జీవనం సుఖంగా సాగిపోతున్నది. కనుక ఈ దేశాన్నెళ్ళే మహారాజుల నుంచి వైద్యానికి గాను ప్రతిఫలంగా ధనం పుచ్చుకోలేను. కానీ తమరు నాకు ఒక కోరిక ఉన్నది, దాన్ని మన్నించాలి అన్నాడు. ఏమిటది అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు. తమరు మా గ్రామానికి పల్లకీలు వచ్చారు. ఈసారి అలా కాక వెళ్ళేటప్పుడు రథం మీద వెళ్ళండి అన్నాడు శేషాచలపతి. ఆ తర్వాత ఆయన రాజుకు ఒక ఉత్తరం ఇస్తూ, ప్రభు, నా ప్రవర్తనలో ఏదన్నా అసహజత్వం కనిపించి మిమ్మల్ని బాధించి ఉంటే క్షమించండి. అలా రథంలో ప్రయాణం చేయమనడంలో నా అభిప్రాయం రాజధాని చేరే లోపుగా మీకు బోధపడనట్లయితే అప్పుడు నేను ఇచ్చిన ఉత్తరం చదవండి అని కోరాడు. రాజు సేనాపతి రథంలో రాజధానికి బయలుదేరారు. దారంతా ఎగుడు దిగుళ్లతో గతుకులతో ఉండి ప్రయాణం చాలా ప్రయాసగా ఉన్నది. రాజుకు శరీర శ్రమ కలిగించడమే ఆ పొగరబోతు వైద్యుడి ఉద్దేశం అనుకున్నాడు సేనాపతి. అతడు రాజుతో, మహారాజా, చూశారా, ఆ పొగరబోతు వైద్యుడు పనిగట్టుకుని తమరిని తన గ్రామానికి పిలిపించడమే కాక ఇప్పుడు ఈ గతుకుల దారిలో వెళ్ళమని సలహా ఇచ్చి మరీ పంపాడు. ఏది, ఆ ఉత్తరం ఇవ్వండి, అందులో ఏముందో చూస్తాను అన్నాడు.
వద్దు, ఆ వైద్యుడు ఉత్తరంలో ఏం రాశాడో నాకు అర్థమైంది అన్నాడు రాజు. రాజుకి ఏమర్థమైందో సేనాపతికి అర్థం కాలేదు. రాజధాని చేరుతూనే మంత్రిని పిలిచి, వెంటనే ముదినేపల్లి ప్రాంతపు మన ప్రతినిధిని రప్పించండి. గతంలో ఆ గ్రామానికి రహదారి నిర్మించేందుకు అతడికి ఇచ్చిన నిధులు ఏమైనవో విచారించండి అని చెప్పాడు. ఆ తర్వాత అతను సేనాపతితో, వైద్యుడు శేషాచలపతి చాలా తెలివైన, సున్నితమైన మనస్కుడు. ఆ గ్రామం రహదారి నిర్మాణ విషయంలో జరిగిన అవకతవకల గురించి ఆ గ్రామాధికారి లోగడమనకు కొంత గోప్యంగా తెలియచెప్పాలని చూశాడు. మనం పట్టించుకోలేదు. వైద్యుడు ఉత్తరం చదువు, సంగతేమిటో నీకే తెలుస్తుంది అన్నాడు. సేనాపతి ఆ ఉత్తరం చదివాడు. అందులో ఇలా ఉన్నది: ప్రభు, ప్రయాణంలో మీకు కలిగించిన శ్రమకు నన్ను మన్నించండి. నా దగ్గరకు వచ్చే అనేక మంది రోగులు రోజూ పడుతున్న శ్రమను మీరు అనుభవించారు. దయచేసి వాళ్లకు న్యాయం చేయండి. ఈ ఉత్తరం చదివి ఆశ్చర్యంగా చూస్తున్న సేనాపతితో రాజు, ఇప్పటికైనా అర్థమైందా ఆ వైద్యుడి పొగరుకు కారణం అన్నాడు. ఆ తర్వాత నెల తిరగకుండానే రాజధాని నుంచి ముదినేపల్లి గ్రామానికి చక్కటి రహదారి ఏర్పడమే కాక ప్రయాణికుల సౌకర్యం కోసం కూడా అక్కడ సత్రాలు నిర్మించబడ్డాయి. కథ సమాప్తం. రెండవ కథ రాజు తీర్పు. చిన్నాపురం అనే ఊళ్ళో సాంబయ్య, లింగయ్య అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవాళ్ళు. వారిద్దరూ ఇరుగు పొరుగు వాళ్ళు కావటాన వారిద్దరి మధ్య అంతో ఇంతో స్నేహం ఉండేది. సాంబయ్య మనసు మంచిది, పరోపకారి, పాపభీతి కూడా కలవాడు. కానీ లింగయ్య మాత్రం పెద్ద కపటి. ఎవరైనా కాస్త పచ్చగా ఉంటే వాళ్లను చూసి ఈర్ష్యతో కుమిలిపోయేవాడు. సాంబయ్య మంచితనం అది తెలిసిన ఆ ఊరి వాళ్ళు అతని పట్ల ఎంతో అభిమానం కనబరిచేవాళ్ళు. ఇది లింగయ్యకు నచ్చేది కాదు. కొంతకాలానికి అతనికి ఈర్ష్య మొదలై అది క్రమంగా పెరిగిపోయి సాంబయ్య పట్ల ద్వేషంగా మారింది. ఎలాగైనా అతన్ని చిక్కుల పాలు చేయాలని నిర్ణయించుకుని సమయం కోసం ఎదురుచూడసాగాడు లింగయ్య. ఇలా ఉండగా పెళ్లిడికొచ్చిన సాంబయ్య కూతురికి మంచి సంబంధం కుదిరింది. పెళ్లి ఖర్చులకు డబ్బు తక్కువ కావడంతో అతడు లింగయ్యను కొంత డబ్బు సర్దమని అడిగాడు. ఇది లింగయ్యకు మంచి అవకాశంగా తోచింది. అయితే ఆ అవకాశాన్ని సాంబయ్యని చిక్కుల్లో పెట్టడానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తూ, నా దగ్గర మాత్రం డబ్బెక్కడుంది సాంబయ్య, ఈ మధ్యనేగా నా 4వ కూతురు పెళ్లి పెద్ద కట్నం పోసి అయిందనిపించాను, మరెక్కడైనా ప్రయత్నించు అన్నాడు. సాంబయ్య స్వతహాగా మొహమాటస్తుడు. అతడు ఎవరి దగ్గరకు వెళ్ళి అప్పు అడగలేడని లింగయ్యకు తెలుసు. అందుకే ఈ చిన్న అడ్డుపుల్ల వేసి చూశాడు. లింగయ్య ఊహించినట్టే సాంబయ్య, నా సంగతి నీకు తెలియంది కాదు కదా లింగయ్య, పనిగట్టుకుని వెళ్ళి డబ్బు కోసం ఎవరి దగ్గర చేయి దాచగలను, ఈ సాయం మీద నువ్వే చేయాలి, నా చర్మం వచ్చి నీకు చెప్పులు కొట్టిస్తాను అంటూ లింగయ్య చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. లింగయ్య కాసేపు ఆలోచించినట్టు నటించి, సరే తప్పేదేముంది, ఈ మధ్య మా బియ్యంకుడి మేనమామ వెంకటాచలం దాచమని నాకు కొంత డబ్బు ఇచ్చి పోయాడు. దాచమంటే అతని ఉద్దేశం వడ్డీలకు తిప్పమని. అందులోంచి నీకు కావలసిన మొత్తం ఇస్తాను అంటూ లోపల గదిలోకి వెళ్ళి సాంబయ్య అడిగిన మొత్తాన్ని తెచ్చిచ్చాడు. సాంబయ్య కూతురు పెళ్లి నిర్విఘ్నంగా అయిపోయింది. 4 నెలలకల్లా లింగయ్య ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా తీసుకొచ్చి చెల్లించి, ఆనాడు నువ్వు చేసినది చాలా గొప్ప సాయం లింగయ్య అన్నాడు సాంబయ్య కృతజ్ఞతగా. లింగయ్య ఒక్క క్షణకాలం ఆశ్చర్యపోతున్న వాడిలాగా సాంబయ్య కేసు చూసి, అది సరే, మరి చెప్పుల జత మాట ఏమిటి అన్నాడు నిలదీసినట్టు. చెప్పుల జత ఏమిటి అన్నాడు సాంబయ్య, లింగయ్య అన్నది ఏమిటో అర్థం కాక. ఆహా, ఇది ఈ కలియుగంలో మనుషుల తీరు. అవసరం తీరాక ఎవరైనా సరే మాట్లాడే తీరు ఇలాగే ఉంటుంది. మరి నా దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు నీ చర్మంతో నాకు చెప్పులు కుట్టిస్తానని అన్నావా లేదా? ఇంతట్లోనే అన్నమాట మరిచావా అన్నాడు లింగయ్య నిష్ఠూరంగా. సాంబయ్య నిర్ఘాంతపోయి, ఏదో మాట వరుసగన్న మాట, దాన్ని నువ్వు నిజమని ఎలా అనుకుంటావు అన్నాడు. లింగయ్య కోపంగా, అదంతా నాకు తెలియదు, మాట అంటే మాటే అన్నాడు వీధంతా మారుమోగేటట్టు. నలుగురు చేరారు. విషయం విని లింగయ్యకు నచ్చచెప్ప చూశారు. అయితే లింగయ్య ససేమిరా తనకు సాంబయ్య చర్మపు చెప్పులు కుట్టించి తీరాలని పట్టుబట్టాడు. ఈ సంగతి గ్రామాధికారి దాకా వెళ్ళింది. లింగయ్య దగ్గర లంచం తిన్న గ్రామాధికారి లింగయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పాడు. దిక్కుతోచిన సాంబయ్య కూతురు, అల్లుడు ఇచ్చిన సలహా మేరకు అప్పటికప్పుడే బయలుదేరి రాజుగారి వద్దకు వెళ్ళాడు.
రాజు లింగయ్యను కూడా పిలిపించి కథంతా విని తీర్పు కోసం వారం రోజుల తర్వాత రమ్మని ఇద్దరిని పంపేశాడు. 2 రోజుల తర్వాత లింగయ్య ఏదో సొంత పని మీద పట్నం బయలుదేరాడు. దారిలో ఒక అడవి ప్రాంతాన దొంగలు హఠాత్తుగా అతని మీద పడి దాడి చేశారు. అయితే అదే సమయానికి రాజు గుర్రం మీద వేటకు పోతూ దూరం నుంచి వాళ్ళను చూశాడు. రాజును గుర్తుపట్టిన లింగయ్య చేతులెత్తి ఆయనకు నమస్కరిస్తూ, మహాప్రభో, ఈ దొంగల బారి నుంచి నన్ను రక్షించండి, చచ్చి మీ కడుపున పుడతాను అని వేడుకున్నాడు. రాజు కత్తి దూసి దొంగలను తరిమి కొట్టాడు. లింగయ్య ఆనందంగా ఆయనకు వంగి దండం పెట్టి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. గడువు రోజున సాంబయ్య, లింగయ్య రాజు దగ్గరకు వెళ్ళారు. రాజు మరొకసారి వాళ్ళు చెప్పింది అంతా పూర్తిగా విని మాటంటే మాటే అన్న మాట ప్రకారం సాంబయ్య తన చర్మం వలిచి చెప్పులు కుట్టించి లింగయ్యకు ఇవ్వవలసింది అని తీర్పు చెప్పాడు. సాంబయ్య భయంతో వణికిపోయాడు. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా నిర్ఘాంతపోయారు. మొదట ఇలాంటి తీర్పే ఇచ్చిన గ్రామాధికారి లింగయ్య మాత్రం పొంగిపోయారు. లింగయ్య కసిగా పళ్ళు కొరుకుతూ సాంబయ్యను సమీపిస్తూ ఉండగా రాజు ఆగు అన్నాడు. లింగయ్య ఆగాడు. రాజు తాపీగా, సాంబయ్య నీకిచ్చిన మాట సరే, నువ్వు నాకిచ్చిన మాట సంగతి ఏమిటి అని అడిగాడు. ఏం మాట ప్రభు అన్నాడు లింగయ్య అమాయకంగా. ఆహా, అప్పుడే మర్చిపోయావా నువ్విచ్చిన మాట? 4 రోజుల క్రితం నువ్వు అన్నదేమిటి? దొంగల బారి నుంచి రక్షిస్తే చచ్చి నా కడుపున పుడతానని కదా. ఇప్పుడు నువ్వు చనిపోతే తొందరలో నాకు వారసుడు పుడతాడు అన్నాడు రాజు గంభీరంగా. ఇది విన్న లింగయ్య నిలువెల్లా కంపించిపోతూ, ఏదో మాట వరుసగా అన్నాను ప్రభు అన్నాడు. అదేం కుదరదు, మాట అంటే మాటే. సాంబయ్య మాట వరుస కన్న మాట మీదే కదా మీ ఊరి నుంచి నా దాకా వచ్చారు. ఇప్పుడు నీ విషయంలో తీర్పు మరోలాగా ఇస్తే ప్రజలేమనుకుంటారు? అందువల్ల నువ్వు సాంబయ్య చర్మం వలిచిన మరుక్షణం చావడానికి సిద్ధంగా ఉండు. సాంబయ్య చర్మపు చెప్పుల చేత నా కడుపును పుట్టాక తొడుక్కుందుగానిలే అన్నాడు రాజు. సభలో అందరూ పెద్దగా నవ్వారు. లింగయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. రాజు తనకు బుద్ధి చెప్పడానికి దొంగల్ని సృష్టించి తనకు అలవాటైన భూతపదాన్ని ఇలా వినియోగించుకున్నాడని అతడికి అర్థమైంది. లింగయ్య చప్పును లేచిపోయి రాజు పాదాల మీద పడి, మహాప్రభు, ఇక జన్మలో ఇలాంటి తప్పు చేయను. ఇది మొదటి తప్పుగా భావించి నన్ను మన్నించండి అంటూ వేడుకున్నాడు. సరే, ఇది మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నాను. ముందు సాంబయ్యకు క్షమాపణ చెప్పుకో అన్నాడు రాజు. లింగయ్య సాంబయ్య చేతులు పట్టుకుని క్షమించమని కోరాడు. మంచి మనసు, క్షమాగుణం గల సాంబయ్య అతని తేలిగ్గా క్షమించేశాడు. లంచం తీసుకుని అన్యాయమైన తీర్పు ఇచ్చిన గ్రామాధికారికి గట్టి శిక్ష వేసి గట్టిగా హెచ్చరిక చేశాడు. రాజు ఈ వివాదాన్ని పరిష్కరించిన తీరు చూసి అందరూ హర్షధ్వానాలు చేశారు. సాంబయ్య, లింగయ్య తల వంచి రాజుకు నమస్కరించి తమ ఊరు బయలుదేరారు. ఆనాటి నుంచి వాళ్ళిద్దరూ నిజమైన స్నేహితులుగా మారిపోయారు. లింగయ్య తన కపట ప్రవర్తనకు స్వస్తి చెప్పి నిజాయితీగా మసలుతూ అందరి చేత కూడా మంచివాడు అనిపించుకున్నాడు. కథ సమాప్తం. 3వ కథ, దైవభీతి రాజభక్తి. కథలకు వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదని దయచేసి అది చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలకు వెళ్దామా? దైవభీతి రాజభక్తి. ఇరాన్ దేశంలోని ఒక గ్రామంలో ఇబ్రహీం, ఇస్మాయిల్ అనే ఇద్దరు కట్టెలు అమ్ముకుని జీవించేవారు ఉండేవారు. వాళ్ళు రోజు అడవికి పోయి కట్టెలు కొట్టి సమీపంలో ఉన్న నగరానికి పోయి అమ్ముకుని చాలని డబ్బుతో తమ పెద్ద సంసారాలు గడుపుతూ తాము ఏ విధంగానైనా సరే ధనవంతులమైపోతే బాగుండును అనుకునేవారు. ఇబ్రహీం దైవభీతి, రాజభక్తి కలవాడు కావడం చేత దైవానికి, రాజుకు సమ్మతమయ్యేలాగా తాను ధనవంతుడు కావాలి అని కోరుకునేవాడు. ఇస్మాయిల్కు ఇలాంటి పట్టింపులు ఏమీ లేవు. దైవం కానీ రాజు కానీ తన దారిద్ర్యాన్ని తొలగించరు కనుక తాను ధనవంతుడు కావటానికి వారి సమ్మతి అవసరమే లేదు అని అతని ఉద్దేశం. ఒకరోజు అడవిలో వాళ్ళిద్దరూ చెరొక పక్క కట్టెలు కొట్టుతున్నారు. ఉన్నట్టుండి ఇస్మాయిల్కు ఒక ఆలోచన వచ్చింది. అతను ఇబ్రహీం దగ్గరకు వచ్చి, చూడు ఇబ్రహీం, అడవులలో నిధి నిక్షేపాలు ఉంటాయంటారు. అటువంటిది ఒకటి మనకు దొరికిపోతే ఎంత బాగుంటుంది అన్నాడు. దొరికితే ఏం లాభం? అది మనకు చెందదు కదా. నిధి నిక్షేపాలు ప్రజలందరి సొత్తు కనుక అవి పాదుషాకు చెందడం సంప్రదాయం అన్నాడు ఇబ్రహీం.
నీ సంప్రదాయం తగలబడా అని శాపనార్థాలు పెట్టి ఇస్మాయిల్ తన పని చూసుకోబోయాడు. మర్నాడు ఇద్దరు అడవిలో కట్టెలు కొట్టేటప్పుడు ఇబ్రహీంకు ఒక పెద్ద మొద్దు దొరికింది. దాన్ని అతను కష్టపడి రెండుగా గొడ్డలితో నరికేసరికి అతనికి ఆశ్చర్యము, భయము కూడా కలిగాయి. ఎందుకంటే ఆ మొద్దు లోపల ఒక బంగారు పాత్ర ఉన్నది. దాన్ని మూత తీసి చూస్తే పాత్ర నిండా బంగారు దీనారాలున్నాయి. అతను వెంటనే ఇస్మాయిల్ ఉన్న చోటుకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇబ్రహీంను చూసి ఇస్మాయిల్ కంగారు పడ్డట్టు కనిపించాడు. కానీ తనకు బంగారం దొరికిందని ఇబ్రహీం చెప్పినాక ఆశ్చర్యపడి, దాన్ని ఏం చేయబోతున్నావు అని అడిగాడు. ఏముంది, తీసుకుపోయి పాదుషా గారికి ఇచ్చేస్తాను. ఆయన ఏమైనా ఇస్తే తీసుకుంటాను అన్నాడు ఇబ్రహీం. ఓరి దౌర్భాగ్యుడా, అయితే నీకు మంచి కాలం రాదు పో అన్నాడు ఇస్మాయిల్. మంచి కాలం వచ్చేటట్టుంటే నన్ను వెతుక్కుంటూ అదే వస్తుంది అన్నాడు ఇబ్రహీం. డబ్బు కోసం అంతగా విలువలాడ ఇస్మాయిల్కు తనకు దొరికిన బంగారాన్ని చూడటానికైనా రాకపోవడం ఇబ్రహీంకు ఆశ్చర్యంగానే తోచింది. అతను బిందెని తీసి పక్కన పెట్టి మొద్దును నరికి కట్టెలు చేసి బంగారు పాత్రను కట్టెల మధ్య కనబడకుండా పెట్టి మోపు కట్టి ఇంటికి వెళ్ళి కట్టెలు అక్కడ పడేసి బంగారు పాత్రను రాజధానికి తీసుకుపోయి పాదుషా పాదాల ముందు పెట్టి అది తనకు ఎలా దొరికింది చెప్పుకున్నాడు. పాదుషా నిండు దర్బార్లో అతని రాజభక్తిని మెచ్చుకుని ఆ పాత్రను స్వీకరించి ఇబ్రహీంకు బహుమానంగా పాత్రలోని దీనారాలు ఇయ్యక ఖజానా నుంచి 100 దీనారాలు తెప్పించి ఇచ్చి అతన్ని పంపేశాడు. ఇబ్రహీం వెంటనే ఆ డబ్బుతో చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఇది జరిగిన 2 రోజుల తర్వాత ఇస్మాయిల్ నకిలీ బంగారాన్ని మేలి బంగారం అని చెప్పి రాజధాని నగరంలో అమ్మచూపుతూ రాజభటులకు దొరికిపోయాడు అన్న వార్త ఇబ్రహీం ఉండే గ్రామంలో తెలిసింది. ఇబ్రహీం వెంటనే రాజధానికి వెళ్ళాడు. ఇస్మాయిల్ పాదుషా గారి విచారణ కోసం ఎదురుచూస్తూ నిర్బంధంలో ఉన్నాడు. ఇబ్రహీం పాదుషాను కలుసుకుని ఇస్మాయిల్కు తాను జామీనుగా ఉంటానని, అతనిని వదిలిపెట్టవలసిందని కోరాడు. పాదుషా ఇబ్రహీం అభ్యర్థన విని సభికులతో ఇలా చెప్పాడు. దైవభక్తి, రాజభక్తి కలిగి సాంప్రదాయబద్ధంగా జీవించేవారు సుఖంగా ఉండగలరు. వీటిని వ్యతిరేకించిన వారు కష్టాల పాలవుతారు. అందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను అంటూ ఇలా చెప్పసాగాడు. 2 కట్టెలమ్మి జీవించేవారు ఉండేవారు. వారిలో ఒకడు దైవభీతి, రాజభక్తి కలవాడు. ఒకరోజు షికారుగా అడవికి పోయిన పాదుషా వారి సంభాషణ విని 2 నకిలీ బంగారపు పాత్రలను వారు కట్టెలు కొట్టే చోట పొడిపించాడు. అవి వారిద్దరికీ దొరికాయి. మొదటివాడు తన బంగారపు పాత్రను సాంప్రదాయం ప్రకారం పాదుషాకు అప్పగించి 100 బంగారు దీనారాలు బహుమతి పొందాడు. రెండోవాడు అంతా తనకే కావాలని దురాశపడి సాంప్రదాయానికి విరుద్ధంగా ఆ నకిలీ బంగారాన్ని అమ్మజూపుతూ దొరికిపోయాడు. మొదటివాడు ఇబ్రహీం, రెండోవాడు ఇస్మాయిల్. ఇలా చెప్పి పాదుషా ఆ ఇద్దరిని సభికులకు చూపాడు. ఇబ్రహీం జామీన్ పైన అతని కోరిక ప్రకారము ఇస్మాయిల్ను పాదుషా వదిలిపెట్టాడు. ఇస్మాయిల్కు బుద్ధి వచ్చి చెంపలు వేసుకున్నాడు. ఇబ్రహీం అతన్ని తన వ్యాపారంలో భాగస్వామిగా చేసుకున్నాడు. కాలక్రమాన వారిద్దరూ పెద్ద పెద్ద వ్యాపారస్తులయ్యారు. కథ సమాప్తం.